ఒకసారి నేను చెప్పేది ఊహించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్‌లో క్యాలిక్యులేటర్ యాప్ ఉంది. సో, ఈ క్యాలిక్యులేటర్ యాప్‌లోకి వెళ్లి మనం ఏం చేస్తాం, ఒక 2 నంబర్స్‌ని యాడ్ చేస్తాం. ఎంటర్ కొడితే నెక్స్ట్ ఏమవుతది, స్క్రీన్ మీద రిజల్ట్ కనిపిస్తది. సో, ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ మీద రిజల్ట్ కనిపించలేదు అంటే మనకి యూజర్‌కి అసలు ఆ ప్రోగ్రామ్ రన్ అయిందా, రన్ అవ్వలేదా అనేది ఒక క్లారిటీ ఉండదు కదా! సో, అందుకనే అవుట్‌పుట్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్. సో, ఈ అవుట్‌పుట్ అనేది ప్రోగ్రామ్స్ యూజర్స్‌తో కమ్యూనికేట్ చేయడానికి ఒక వే. సో, ఈ అవుట్‌పుటే లేకపోతే మనం సింపుల్‌గా ఒక అసిస్టెంట్‌ని హైర్ చేసుకొని తనంతా పని చేస్తున్నాడు కానీ చాలా సైలెంట్‌గా ఉంటున్నాడు అనుకోండి. సో, మనకసల తను వర్క్ చేస్తున్నాడో లేదో కూడా తెలీదు కదా! సో, సేమ్ వే అనమాట. సో, పైథాన్‌లో మనం ఈ అవుట్‌పుట్ డిస్‌ప్లే చేయడానికి స్క్రీన్ మీద ప్రింట్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. సో, ప్రింట్ ఫంక్షన్ నేను రాస్తాను చూడండి. సో, ఈ ప్రింట్ ఫంక్షన్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫండమెంటల్ టూల్స్ ఇన్ పైథాన్. సో, ఇప్పుడు నేను రాసింది ప్రింట్ స్టేట్మెంట్ అనమాట. సో, ఇది ఎలా రాస్తాము అంటే ప్రింట్ అనే కీవర్డ్ రాసి దాని పక్కన బ్రాకెట్స్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్, వీటిని పారాంథసిస్ అంటారు. సో, మనం ఏదైతే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నామో అది దీని మధ్యలో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో అని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, అది ఎలా రాయాలి, హలో. సో, మీరు ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ హలో అనే వర్డ్కి నేను అటువైపు ఇటువైపు కోట్స్ పెట్టాను అనమాట. ఇది ఎందుకు అంటే పైథాన్కి మనం దీని లోపల రాసింది ఇది ఒక వర్డా, ఒక టెక్స్టా, లేకపోతే ఒక కోడా, వేరేది ఏదైనా కోడ్ కూడా కావచ్చు కదా. సో, దానికి డిఫరెన్స్ తెలియటానికి మనం ఈ కోడ్స్ యూజ్ చేస్తామన్నమాట. సో, ఇప్పుడు దీన్ని నేను ప్రింట్ చేస్తాను, రన్ చేస్తాను చూడండి. చూసారు కదా, మన టెర్మినల్లో హలో అని ప్రింట్ అయ్యింది. సో, దీంట్లో ఓన్లీ మనం టెక్స్టే రాసుకోవచ్చా అంటే కాదు, మనం నెంబర్స్ కూడా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 42. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే నెంబర్స్కి నేనేం కోడ్స్ పెట్టలేదు. సో, నెంబర్స్కి అయితే కోడ్స్ అవసరం లేదు, టెక్స్ట్కి అయితే మనం అటు ఇటు కోడ్స్ పెట్టాలి. సో, ఇది డబల్ కోడ్స్ కానీ సింగిల్ కోడ్స్ కానీ పెట్టుకోవచ్చు. బట్ ఒకటిది పెట్టకూడదు. సో, దీన్ని ప్రింట్ చేస్తాను చూడండి. సో, హలో 42. సో, ఈ టెర్మినల్ ఎక్కువ అయిపోతే క్లియర్ చేసుకోవాలంటే క్లియర్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మొత్తం పోతుంది. సో, ఇక్కడ మీరు 42 అనేది కోడ్స్లో పెట్టారనుకోండి. సో, ఇది టెక్స్ట్ అయిపోతుంది. సో, టెక్స్ట్కి నెంబర్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే నెంబర్స్తో మనం క్యాలిక్యులేషన్స్, మనకి మ్యాథ్స్లో చేసే క్యాలిక్యులేషన్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 42 ప్లస్ 8 అని టైప్ చేసి రన్ చేస్తే 50 అయిపోయింది చూడండి. సో, మనం యాక్చువల్లీ ఇక్కడ ఈ ప్రింట్ స్టేట్మెంట్ లోపల మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ అని చేసుకోవచ్చు. ప్లస్, మైనస్, సబ్ట్రాక్షన్, ఎడిషన్, మల్టిప్లికేషన్ ఇలాంటివి. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్లో మనం మోర్ దెన్ వన్ వాల్యూ ప్రింట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ప్రింట్ స్కోర్ అని టైప్ చేసి నెక్స్ట్ 100 అని రాస్తున్నాను. సో, ఇప్పుడు మోర్ దెన్ వన్ వాల్యూ కనుక ప్రింట్ చేయాలి అనుకుంటే ఒక్కొక్కటి దాన్ని ఈ కామాతో